హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరి కోసం అయితే నేను మరొక నోటిఫికేషన్ తీసుకొచ్చేసానండి. మన విశాఖపట్నం సంబంధించి విమాన శాఖలో అయితే కొత్త ఉద్యోగం సంబంధించి అయితే భర్తీలు అయితే రావడం అయితే జరిగింది. ఈ ఉద్యోగాలకు అయితే అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా అయితే మనం 10th క్లాస్ అయితే పాస్ అయ్యి ఉండాలండి. దీనికి సంబంధించి అయితే నేను పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాను. మీరు అప్లై చేస్తే కనుక 1 వీక్లో అయితే మీకు ఉద్యోగంలో అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసేయండి. వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసేయండి. మనం అయితే మెయిన్ టాపిక్ సంబంధించి వివరాల్లోకి వెళ్ళిపోవచ్చు. వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూస్తాను. మీకు ఎలా అప్లై చేయాలంటే చెప్పేసి మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఓకేనండి, ఇక్కడ మనం చూసుకుంటే కనుక విమాన శాఖలో అయితే కొత్త ఉద్యోగాలు భర్తీ అని చెప్పేసి ఎయిర్పోర్ట్ జాబ్ సంబంధించి అయితే మనకి 10వ తరగతి అయితే మనకి పరీక్ష లేదు, ఫీజు లేదు. విమాన శాఖలో డైరెక్ట్గా ఉద్యోగ నోటిఫికేషన్ అని చెప్పేసి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. ఇందులో అయితే ఈ ఎయిర్వెట్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి జాబ్ వేకెన్సీ అయితే రావడం జరిగింది. నిరుద్యోగులకి అయితే శుభవార్తని చెప్పిందని అనుకోవచ్చు. ఎయిర్వెట్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్లో అయితే మనకి ఎయిర్ టికెటింగ్ గ్రూప్ స్టాఫ్ అని క్యాబిన్ క్రూ పోస్టులకు సంబంధించి అర్హులైన అభ్యర్థుల నుండి అయితే దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు. దీనికి అప్లై లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని చూసి అయితే మీరు అప్లై అయితే చేసేసుకోండి. ఇక్కడ పోస్టులు చూసుకొచ్చండి. మొత్తం ఇక్కడ పోస్టుల వరకు వెళ్తే కనుక ఎయిర్ టికెటింగ్ గ్రూప్ స్టాఫ్ క్యాబిన్ క్రూ అండి ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం పోస్టులు వచ్చేసి మనకి 169 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. ఇక్కడ మనకి అర్హత అయితే చూసుకోవచ్చు. పోస్టును అనుసరించి అయితే 10వ తరగతితో పాటు పని అనుభవం అయితే కలిగి ఉండాలండి ఖచ్చితంగా. అంటే ఎక్కడైనా మీరు ఒకవేళ చేస్తుంటే కనుక మీరైతే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ న్యూ స్టాఫ్ అయితే కనుక మీకు రికమెండెడ్ కలిగి ఉంటే కనుక ఖచ్చితంగా అయితే జాబ్ అయితే ఇస్తారు. ఈ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్లు అయితే మనకి శాలరీ కూడా పెంచే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు, వయసు చూసుకోవచ్చు. అభ్యర్థులు 18 ఏళ్ళ నుండి 37 ఏళ్ళ లోపు అయితే అభ్యర్థులు అయితే ఉండాలి. ఇళ్ళనే మాత్రమే దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు. ఇక్కడ అప్లికేషన్ ఫీజు అయితే లేదండి. ప్రారంభ తేదీ ఇక్కడ చూసుకోవచ్చు. అప్లికేషన్ 2/2/2024 అంటే ఫిబ్రవరి 2 తారీఖు నుంచి ఫిబ్రవరి 29 తారీఖు వరకు కూడా మనకి అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. దీనికైతే నెలకి జీతం 22,500 నుంచి 42,500 ఉంటుంది. అంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్కి అయితే 42,500కి 22,500 మధ్యలో అయితే ఉంటుందండి. అప్లికేషన్ మోడ్ అయితే మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇక్కడ అప్లై లింక్ నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసుకోవచ్చు, అప్లై లింక్ మనకి ఇచ్చారు. శాలరీ చూసుకోండి 22,500 నుంచి 42,500 వరకు మధ్యలో అయితే ఉండడం అయితే జరిగింది. మొత్తం 169 పోస్టులు అంటే ఇక్కడ మనకి ఫిబ్రవరి 2 నుంచి స్టార్ట్ అయ్యి 29/2/2024 వరకు అయితే మనకి అవకాశం అయితే ఉంది. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ అప్లై చేసినాడు చూసుకోండి. అప్లై చూపిస్తాను. అప్లై చేసినప్పుడు అండి ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే న్యూ యూజర్ అయితే మనం లాగిన్ అయితే అవ్వాలి. లాగిన్ అయ్యి మనం అప్లై అయితే చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, గుడ్ లక్ ఆల్ ఆఫ్ యూ. మీరు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.